2014 నుంచి 2022 వరకు భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి. 2014లో 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాతో భూములను రీసర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ తర్వాత సాదా బైనామాల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కల్పించింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే అనేక భూ చట్టాలను ప్రభుత్వం సమీక్షించింది. అనంతరం ధరణి వెబ్సైట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలను ఆ వెబ్సైట్ ద్వారానే నిర్వహిస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ధరణి వెబ్సైట్ లో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. భూములకు సంబంధించిన మార్పులు చేర్పుల కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు. మరి ధరణిలో ఈ చిక్కులు తీరాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఎలాంటి చట్టాలను తీసుకురావాలి? నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం. తెలంగాణ రాష్ట్రంలో భూముల సర్వే చేయాలి అని 2014 నుంచి ఇప్పటిదాకా పలు దఫాలుగా ప్రయత్నాలు జరిగినాయి. గడిచిన సంవత్సరం 2 సంవత్సరాల కాలంగా 30 గ్రామాలలో పైలట్ నిర్వహించి ఆ తర్వాత రాష్ట్రమంతటా కూడా భూముల సర్వే చేయాలి అని ప్రభుత్వం ఆలోచన చేసింది. గత సంవత్సరం బడ్జెట్లో కూడా దాదాపుగా 400 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. కానీ ఇప్పటికీ మనం ఇంకా భూముల సర్వే మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా తెలంగాణలో ఉంది. ఇక రెండో ప్రయత్నము సాదా బైనామాలకు సంబంధించి లక్షల మంది భూమిని తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద, నోటి మాట ద్వారా కొనుగోలు సందర్భాలు, అగ్గిపెట్టె వెనకాల, సిగరెట్ పెట్టె వెనకాల కూడా భూముల అమ్మకాలు కొనుగోలు జరిగిపోయి వీళ్ళెవరికి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని 2016లో ఒకసారి అవకాశం కల్పిస్తే 12 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, 6 లక్షల మందికి పట్టాలు వచ్చినాయి. 2020లో మళ్ళీ అవకాశం కల్పిస్తే 9 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తులని పరిశీలించి పట్టాలు ఇవ్వాల్సిన ప్రయత్నం, ఆ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇదొక రెండవది. మూడవది, తెలంగాణ వచ్చిన కొత్తలోనే ఏ రాష్ట్రంలో జరిగిన ఒక మంచి ప్రయత్నం చట్టాలన్నిటినీ సమీక్షించటం. భూ చట్టాలను కూడా సమీక్షించి ఏ చట్టం ఉంచాలి, ఏ చట్టం తొలగించాలి, ఏ చట్టం తెలంగాణకు ఉపయోగపడుతుంది, ఏది కొత్త చట్టం చేసుకోవాలనే ఒక అధ్యయనం జరిగింది సంవత్సర కాలం పాటు. ఆ అధ్యయన నివేదిక ఆధారంగా చట్టాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఇంకా ఆ నివేదికను అనుసరించి మరిన్ని మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం. మరో ప్రయత్నం రెవెన్యూ చట్టం రావాలి అని. ఈ చట్టాలలో గందరగోళం పోవాలంటే రెవెన్యూ చట్టం రావాలి, ఒక చట్టం ఉంటే బాగుంటుందని. ఒక చట్టం అయితే చేసుకోలేకపోయినాం, కానీ కొత్త ROR చట్టం అయితే వచ్చింది. ఇది మరో ప్రయత్నం. ఇక ఇతర అంశాల విషయం చూస్తే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పెద్ద ఎత్తున 2016, 2017లో నిర్వహించి రికార్డులన్నీ సరిచేసిన రికార్డును ఆధారంగా చేసుకొని కొత్త పాస్ పుస్తకాలు ప్రభుత్వం అందజేసింది. ఆ తర్వాత ఈ ప్రక్షాళన చేసిన రికార్డులనే ధరణి వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకురావటం. ధరణి వెబ్సైట్ ద్వారానే అన్ని కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం ప్రభుత్వం గత 2 ఏళ్లుగా చేస్తుంది. సబ్ రిజిస్ట్రార్ల ఏదైతే ఇంతకు మునుపు రిజిస్ట్రేషన్ చేసేదో ఇప్పుడు తహసీల్దార్లే సబ్ రిజిస్ట్రార్లు అయిపోయారు. భూమి అమ్మకాలు కొనుగోలు జరిగితే ఒకే రోజు రికార్డు మార్పు, కొత్త పాస్బుక్ ఇవ్వటం, రిజిస్ట్రేషన్ చేయడం అన్నీ జరిగిపోతున్న సందర్భం కొత్త చట్టం మనం తెలంగాణలో చూస్తున్నాం. గ్రామ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని తొలగించి VRO వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేసి కేసులన్నీ ఇప్పుడు సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంది. మొత్తంగా ఇవి గత 8 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మార్పులు, కొత్త చట్టాలు, కొత్త కార్యక్రమాలు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇంకేం చేయాలి తెలంగాణలో? ఒకటి, ఈ రోజున తెలంగాణలో ధరణికి సంబంధించి రైతులు ఎన్నో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ధరణిలో పేరు తప్పుపడిన దగ్గర నుంచి మొదలు పెడితే సర్వే నెంబర్లు మిస్ అయినాయని, విస్తీర్ణం తప్పుపడిందని, భూమి వచ్చిన విధానం తప్పుపడింది, భూమి పట్టా భూమి అయితే ప్రభుత్వ భూమి అని పడిందని, వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా నమోదైందని, అమ్మిన భూమి కూడా ఇంకా వ్యవసాయ భూమిగా కొనసాగుతుందని, ఇలా రకరకాల సమస్యలు. ఈ సమస్యలన్నిటినీ తీర్చడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త మాడ్యూల్ని ఇస్తూ వస్తుంది. ధరణిలో దరఖాస్తు పెట్టుకునే ఒక అవకాశం. ఓ 10-15 రోజుల కింద ధరణిలో ఇంకొన్ని కొత్త మాడ్యూల్స్ వచ్చాయి. TM33 అని ఏదైతే మాడ్యూల్ ఉందో దాంట్లో కొత్తగా వ్యవసాయ భూమి నాలాను పడితే మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే ధరణి రాకముందే వ్యవసాయ భూమిలో కొంత భూమి గజాల చొప్పున అమ్మినా సరే ఇంకా అది వ్యవసాయ భూమిగా చూపిస్తున్న వాటిని సరి చేసుకోవడానికి ఒక మాడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఇట్లా ఎన్ని మాడ్యూల్స్ ఇచ్చినా ఈ రోజున ఒక అంచనా ప్రకారం ప్రతి గ్రామంలో 100 నుంచి 200 వరకు భూమి సమస్యలు ఉన్నాయి. అవి ధరణికి సంబంధించిన సమస్యలు అయి ఉండొచ్చు, లేదా ఇతరత్ర భూమి సమస్యలు, అసైన్మెంట్ భూమి సమస్యలు కావచ్చు, ఇనాములై కావచ్చు, టెనెన్సీ కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ధరణి చిక్కులు తీరాలంటే ప్రభుత్వం ఈ నూతన సంవత్సరంలో అయినా ఏ పని చేస్తే ఈ సమస్యలు తీరుతాయి? అందులో మొట్టమొదటిది
మనం మన నేలతల్లి కార్యక్రమంలో పలు సందర్భాలుగా ప్రస్తావన చేసింది కూడా ధరణి రికార్డు గ్రామాలకు వెళ్ళాలి, గ్రామాలలోనే భూ సమస్యల గుర్తింపు జరగాలి, గ్రామంలోనే కోర్టు నిర్వహించి సమస్యల పరిష్కారం చూపాలి. ఇంకో మాటలో చెప్పాలంటే గ్రామంలో ఇప్పటికన్నా జమాబందీ జరగాలి. ఒక్కసారన్నా 16 ఏళ్ళుగా జమాబందీ జరగలేదు. 16 ఏళ్ళ రికార్డుని ఒకేసారి జమాబందీ చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జమాబందీ ఏదో గ్రామాలకు వెళ్ళి చేయాలి, కాగితాల జమాబందీ కాకుండా గ్రామాలకు వెళ్ళి జమాబందీ జరిగితే సమస్యలన్నీ గుర్తించడానికి ఉంటుంది. అదొక మార్గం. రెండో మార్గం, భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు ఏదైతే కార్యక్రమం జరిగిందో మళ్ళీ ఒకసారి భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవచ్చు. లేదా 8-9 గ్రామాలలో మేము చేసినట్టుగా ప్రజల భాగస్వామ్యంతో రికార్డు సవరణ చేసే ప్రయత్నం అన్న. ఏది ఏమైనా రికార్డు మళ్ళీ గ్రామానికి వెళ్ళాలి, గ్రామ స్థాయిలో సమస్యలు గుర్తించాలి. గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం గ్రామ అదాలత్లో, గ్రామ కోర్టులో, రెవెన్యూ సదస్సులో ఏదో ఒక పేరుతోటి అక్కడ రెవెన్యూ సమావేశాలు నిర్వహిస్తే కనుక సమస్యల్ని 80-90% పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మండల స్థాయిలో సదస్సులు పెడతాను ఒకసారి చెప్పింది, గ్రామ స్థాయిలో సదస్సులు పెట్టి ఆలోచన చేస్తున్నట్టుగా పలు సందర్భాలుగా వార్తలు వచ్చినాయి. ఇప్పటికైనా ఆ సదస్సుల్ని గ్రామ స్థాయిలో నిర్వహించాలి. ఇది ఒకటి తప్పకుండా తెలంగాణ రాష్ట్రం చేయాల్సింది. ఇక రెండోది, 124 చట్టాల స్థానంలో ఒకే చట్టం ఉంటే బాగుంటుంది. ఇప్పటికైనా ఒకే భూమి చట్టం చేసుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి. దానికి సంబంధించిన పెద్ద ఎత్తున కసరత్తు ఇప్పటికే జరిగి ఉంది కాబట్టి చట్టం చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అప్పటికి చట్టాన్ని అమలు చేసే వాళ్ళకి, చట్టం మీద తీర్పులు ఇచ్చే వాళ్ళకి, చట్టాలను వినియోగించుకునే వాళ్ళకి, రైతులకి, చిన్న సన్నకారు రైతులకి, ముఖ్యంగా పేదవాళ్ళందరికీ కూడా ఒక చట్టం ఉంటే మేలు జరుగుతుంది. ఆ వైపున ఈ సంవత్సరమైనా అడుగులు పడాలని ఆశిద్దాం. ఇక మూడోది, తప్పకుండా జరగాల్సిన కార్యక్రమము భూ సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయిలోనో, మండల స్థాయిలోనో, లేదా కనీసం జిల్లా స్థాయిలో, చిన్న జిల్లాలు అయిపోయినాయి కాబట్టి 33 జిల్లా కేంద్రాల్లో భూమి ట్రిబ్యునల్ని కనుక ఏర్పాటు చేసి హైదరాబాదులో రాష్ట్ర స్థాయి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఈ వేలల్లో లక్షలల్లో సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన వివాదాలని కూడా తక్కువ ఖర్చుతోటి ట్రిబ్యునల్ ద్వారా సత్వరమే పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం జరగాలి. అంటే ఒక పక్కన భూముల సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన, ఒకే చట్టం చేసుకోవటం, భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటం. ఇక అంతిమంగా పేదల కోసం పనిచేసే యంత్రాంగం ఇంతకుముందు ఏదైతే ఉంటుందో పారాలీగల్స్ పేరుతోటి, లీగల్ కోఆర్డినేటర్ల పేరుతోటి, సర్వేయర్ల పేరుతోటి వాటిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ 5 తెలంగాణ ప్రభుత్వం ఈ 20-23 సంవత్సరంలో కనుక చేసినట్లయితే ఈ రోజున రైతాంగం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, పరిష్కారం చూపడానికి అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటుగా వ్యవసాయ చట్టాల మీద కూడా విస్తృతంగా పని జరగాలి. అందుకోసం వ్యవసాయ చట్టాల అధ్యయన కేంద్రాన్ని కనుక వ్యవసాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాల మీద వ్యవసాయ అధికారులకు శిక్షణ, వ్యవసాయ చట్టాల మీద వ్యవసాయ యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమం జరగాలి. వ్యవసాయ చట్టాల మీద రైతులకు పెద్ద ఎత్తున అవగాహన పెంచే కార్యక్రమాలు చేయాలి. దానికి తోడుగా గ్రామాలలో కనుక అగ్రిలా క్లినిక్లను ఏర్పాటు చేస్తే దానికోసం లీగల్ సర్వీస్ అథారిటీ కృషి చేయొచ్చు. వ్యవసాయ శాఖ, లీగల్ సర్వీస్ అథారిటీ కనుక గౌరవ హైకోర్టు ఆధ్వర్యంలో పనిచేసే లీగల్ సర్వీస్ అథారిటీ ఏదైతే ఉందో వీరందరూ కలిసి పనిచేస్తే రైతాంగానికి చట్టాన్ని చుట్టం చేయొచ్చు. రైతుల యొక్క భూమి, వ్యవసాయ సమస్యల్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది.